తెలంగాణ పాలిసెట్ 2026 సంబంధించి ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయి అని చెప్పి మనోళ్ళకి మస్తు డౌట్ అయితే ఉంది. సో, ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మనకు ఫైనల్ ఫేజ్ ఆర్ ఫేజ్ 2కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయి అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా సీట్ వస్తే ఎట్లా తెలుస్తది అని చెప్పి డీటెయిల్‌గానైతే మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయర్రి. వాళ్ళకి కూడా మంచి హెల్ప్‌ఫుల్ వీడియోస్ అయితే దొరుకుతాయన్నట్టు. ఓకేనా. సో, వెన్ కమ్స్ టు సీట్ అలాట్‌మెంట్స్ మనకు అఫీషియల్‌గా వాళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఇక్కడ మనకు వెబ్‌సైట్ అనేది ఆల్రెడీ ఫైనల్ ఫేజ్‌కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయిపోయినాయి. అండ్ వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మనకు వెబ్‌సైట్ అనేది అలాట్‌మెంట్ ప్రాసెసింగ్ కోసం క్లోజ్ చేయడం కూడా జరిగిందన్నట్టు. ఓకేనా. సో, మనకు వెబ్‌సైట్ అనేది అలాట్‌మెంట్ ప్రాసెసింగ్ కోసం క్లోజ్ చేసిర్రు. ఓకేనా. ఫైనల్ ఫేజ్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో, మనకు అలాట్‌మెంట్స్ రిలీజ్ అవ్వడం మాత్రమే బ్యాలెన్స్ అయితే ఉందన్నట్టు. ఓకేనా. సో, మనకు వాళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము రిజల్ట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ అయితాయి మరి అనంటే ఫైనల్ ఫేజ్ రిజల్ట్స్ అనేది 20 జూన్ 2026 ఆర్ అంతకంటే ముందు అని చెప్పి ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. ప్రొవిజనల్ అలాట్‌మెంట్స్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 20 జూన్ 2026 అని చెప్పి మనకు క్లియర్‌గా మెన్షన్ చేషిర్రు. ఇక్కడ ఆన్ ఆర్ బిఫోర్ అన్నారు. సో, మనకు 20 జూన్ ఎప్పుడు మరి అనంటే రేపు 20 జూన్. ఓకేనా. 20 జూన్ 2026 అనేది రేపు. ఈరోజు 19 జూన్. అంటే ఈ రోజు కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నట్టు మనకు ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్‌కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్. ఓకేనా. సో, ఒకవేళ ఈరోజు సీట్ అలాట్‌మెంట్స్ అయితే మాత్రం డెఫినెట్‌గా బ్రో సీట్ అలాట్‌మెంట్స్ అయినాయి అని చెప్పి చెప్పుర్రి. ఓకేనా. కామెంట్ చేయిర్రి సీట్ అలాట్‌మెంట్స్ అయిన వెంటనే. సో, నేను కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని సీట్ అలాట్‌మెంట్ అయిన వాళ్ళకి ఎట్లా చెక్ చేసుకోవాల్సి ఉంటది. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటది. ఫీ పేమెంట్‌ని ఎట్లా చేయాల్సి ఉంటదని చెప్పి డీటెయిల్డ్ స్టెప్ బై స్టెప్ వీడియోస్ అయితే మనం నెక్స్ట్ అయితే చేసుకుందాం. ఓకేనా. కాబట్టి మీరు చేయాల్సింది ఒకటే. పక్కాగా అనాల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోర్రి. అండ్ సీట్ అలాట్‌మెంట్స్ అయిన వెంటనే బ్రో అలాట్‌మెంట్స్ అయినాయి అని చెప్పి నాకు కామెంట్ చేయిర్రి. సో, కామెంట్ చేసిన వెంటనే నేనైతే సో, సీట్ అలాట్‌మెంట్స్ అయినోళ్ళు మెసేజ్ వచ్చినా రాకపోయినా ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి అండ్ కొన్ని కామన్ డౌట్స్ ఉంటాయన్నట్టు. ఫేజ్ 1, ఫేజ్ 2 డౌట్స్. ఆ డౌట్స్ గురించి గాని అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలని చెప్పి గాని, కాలేజ్‌కి ఎప్పుడు పోయి రిపోర్టింగ్ చేయాలని చెప్పి గాని డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియోస్ లోపల నేను చెప్తా. కానీ ఏంది అంటే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు అప్డేట్ అనేది రీచ్ అయితది. చాలామంది బ్రో చాలామంది అంటే చాలామంది మన ఛానల్‌కొస్తున్నారు. వెబ్‌సైట్ లోపల అంటే మన ఛానల్ లోపల ఉన్న అప్డేట్స్ అనేది చూస్తున్నారు. వెబ్‌సైట్ లోపల ఏ అప్డేట్స్ వస్తే ఆ అప్డేట్ నేను చెప్తున్నా కదా! ఆ అప్డేట్స్ అన్ని చూస్తున్నారు. వాళ్ళకి చాలా హెల్ప్ అయితుంది. కానీ ఎవళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు అన్నట్టు. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయిర్రి. ఫర్దర్‌గా మనం ఈ ఏదైతే తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించిన కాలేజ్ లోపల మీరు జాయిన్ అయితారో పాలిటెక్నిక్ కాలేజ్ లోపల మీకు స్కాలర్‌షిప్ ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్ స్టెప్ బై స్టెప్ వీడియోస్ అయితే మన ఛానల్ నుండి వస్తాయన్నట్టు. ఓకేనా. సో, అది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సీట్ అలాట్‌మెంట్ మనకు సీట్ వస్తే ఒక మెసేజ్ వస్తది బ్రో. ఓకేనా. సీట్ వస్తే మనకు ఒక మెసేజ్ రావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, మనకు ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చిందని చెప్పి కాలేజ్ కోడ్ అనేది మెసేజ్ వస్తది. ఏ కోర్స్ లోపల సీట్ వచ్చిందని చెప్పి కోర్స్ ఆర్ బ్రాంచ్ కోడ్ అనేది మనకు మెసేజ్ లోపల రావడం అయితే జరుగుతదన్నట్టు. సో, యూ ఆర్ అలాటెడ్ ఓకేనా. యూ ఆర్ అలాటెడ్ సీట్ ఇన్ అని చెప్పి మనకు కాలేజ్ కోడ్ వస్తది. బ్రాంచ్ కోడ్ రావడం అయితే జరుగుతదన్నట్టు. ఒకవేళ సీట్ వస్తే ఓకేనా. సో, సీట్ వచ్చినోళ్ళు నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటది అంటే ఆన్‌లైన్ ఫీ పేమెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. తర్వాత రిపోర్టింగ్ అయితే ఉంటదన్నట్టు. సో, సీట్ రాకపోతే ఎట్లా మరే? ఓకేనా. సో, మెసేజ్ వస్తేనే పక్కా సీట్ వచ్చినట్టు. అంటే మోస్ట్‌లీ సీట్ వస్తే ఒక మెసేజ్ అనేది వస్తదన్నట్టు. సీట్ వచ్చింది అని చెప్పి. ఒకవేళ మెసేజ్ రాకపోయినా కూడా మనమైతే చెక్ చేసుకోవచ్చు సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి. సో, మెసేజ్ ఎప్పుడు రాదు మరి అనంటే ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా ఓకేనా. మన దగ్గర సిగ్నల్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే మన ఫోన్‌లో ఇన్‌కమింగ్ లేకపోయినా, ఓకేనా. ఇట్లాంటి సిట్యుయేషన్స్ లోపల మనకు మెసేజ్ అనేది రాకపోవచ్చు. ఓకేనా. సో, మనం మెసేజ్ చూసుకోకపోయినా కూడా మనకు సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి అండ్ మెసేజ్ వచ్చిందా రాలేదా అని చెప్పి చూసుకోకపోయినా కూడా సీట్ అలాట్‌మెంట్ అయిందా కాలేదా అని చెప్పి తెలవదన్నట్టు. ఓకేనా. సో, నేనేం చెప్తా కదా అంటే నువ్వు అనాల్జెసిక్ ట్యూటర్‌ని ఫాలో అయితే మనోళ్ళు ఎట్లా చేసి చెప్తారు. ఓకేనా. పక్కా చెప్పుర్రి సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత. సీట్ అలాట్‌మెంట్ అయిన వెంటనే సీట్ అలాట్‌మెంట్ అయింది అని చెప్పి నేనొక వీడియో చేస్తా. అండ్ ఆన్‌లైన్ ఫీ పేమెంట్ ఎట్లా చేయాలని చెప్పి
వీడియో చేస్తా అన్నట్టు. ఓకేనా. సో, సీట్ వచ్చిందా రాలేదా ఎట్లా చెక్ చేసుకోవాలి, మెసేజ్ రాకపోయినా అని కూడా నేనైతే డీటెయిల్‌గా చెప్తా. ఓకేనా. కాబట్టి పక్కాగా సీట్ అలాట్‌మెంట్స్ అయిన వెంటనే చెప్పండి. ఓకేనా. సో, ఇప్పుడైతే వెబ్‌సైట్ అయితే క్లోజ్ ఉంది అలాట్‌మెంట్ ప్రాసెసింగ్ కోసము. అండ్ ప్రీవియస్‌గా మనం చూసుకుంటే ఆహ్, ఏంటిది కొంచెం ముందే రిలీజ్ అయితాయి బ్రో అలాట్‌మెంట్స్ అయితే. ఒకవేళ అయితే ఈరోజు అయితది. ఓకేనా. లేకపోతే రేపయితది అన్నట్టు. సో, మొన్న రీసెంట్‌గా ఏంది అంటే ఫేజ్ 1 లోపల కొంచెం డిలే అయింది. ఓకేనా. సో, చెప్పిన రోజు కాకుండా నెక్స్ట్ డే మార్నింగ్ రిలీజ్ చేసిరన్నట్టు. అంటే ఒక 3-4 అవర్స్ డిలే చేసిరన్నట్టు. ఓకేనా. సో, అట్లా అయితే ఉంటదన్నట్టు కొన్నిసార్లు. సో, అప్డేట్ ఏమన్నా వస్తే నేను చెప్తా. కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.